హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఇడ్లీ పిండి పుల్లగా అయిందా? అస్సలు ఇడ్లీలు తినాలనిపించట్లేదా? అలా అని చెప్పేసి పక్కకు పెట్టేస్తున్నారా? ఒక్కసారి నేను చెప్పినట్టుగా పుల్లటి పునుగులు అయితే చేసుకొని తినండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను చెప్పినట్టుగా చేసుకొని తిన్నారా అంటే ఇంకోసారి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. పునుగులు చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇడ్లీ పిండి అయితే ఇలా బ్యాటర్ అయితే నా దగ్గర ఇలా చిక్కగా ఉంది. సో ఇందులో నేను రౌండ్గా కట్ చేసుకున్న మిర్చి, ఆనియన్స్ అండ్ జీలకర్ర, ఇక్కడ కొంచెం సాల్ట్ అంటే స్పైసీ తగ్గట్టు అండ్ పిండికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అండ్ కొంచెం తినే సోడా కూడా వేశాను, ఎందుకంటే నేను ఇడ్లీ రవ్వలో సోడా అస్సలు వేయలేదు. సో కొంచెం వేసుకున్నాను. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఈ బ్యాటర్ లూజ్గా అనిపిస్తేను కొంచెం ఒక 2 స్పూన్ల వరకు అయితే మైదా అయితే వేస్తున్నాను. మీరు మీ దగ్గర ఉన్న బ్యాటర్ చూసుకుంటూ ఇలా సేమ్ నేను చేస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఆ బ్యాటర్ గట్టిగా ఉండొచ్చు, లేదు అంటే లూజ్గా ఉండొచ్చు. నా దగ్గరే ఉన్న బ్యాటర్ కొంచెం లూజ్గా ఉంది అని చెప్పేసి జస్ట్ ఒక్క 2 స్పూన్ల వరకే అయితే మైదా వేశాను. సో మీరు కూడా బ్యాటర్ని చూసుకుంటూ మైదా అయితే యాడ్ చేసుకోండి. ఇంకెక్కువగా లూజ్గా ఉంటే ఇంకో 3 స్పూన్స్ ఎక్కువగా వేసుకోండి, లేదు అంటే ఒక 2 స్పూన్స్తో సరిపెట్టేయండి. ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే పిండి అయితే ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేంతలోపు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, చిన్నగా పునుగులు అయితే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పునుగులను అయితే మంచిగా లోపటి వరకు ఉడికేంత వరకు అయితే పునుగులను ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పునుగులు అయితే ఆయిల్లోకి వెళ్ళి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్లో అయితే ఈ పునుగులు వేసుకోండి. ఎక్కువగా ఆయిల్ అస్సలు పట్టకుండా టిష్యూలో అబ్జర్వ్ చేసేసుకుంటుంది. లేదు అంటే ఆయిల్ ఫుడ్డే కదా, కొంచెం ఆయిల్లో తీసేసుకుంటే ఆయిల్ కొంచెమైనా మనకి హ్యాండ్స్కి టచ్ అవుతూ ఉంటుంది కదా. సో ఎప్పుడో ఒకసారి, నెలలో ఒక్కసారైనా ఆయిల్ ఫుడ్ తినాలనిపించినప్పుడు ఇలా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు పుల్లటి పునుగులు అయితే చేసుకోండి. డైరెక్ట్ మైదాతో చేసుకునే పునుగులు కాకుండా ఇలా ఇడ్లీ పిండితో చేసుకోండి. ఎక్కువగా మైదా తినకుండా మంచి పుల్లటి పునుగుల్లాగా అయితే ఇలా చేసుకొని తినవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వలన యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అబ్బా, బాయ్ బాయ్.